నమస్తే, వెల్కమ్ టు లెజెండ్. ప్రస్తుతం మనతో పాటు హన్మకొండ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ గారు ఉన్నారు. మాట్లాడదాం. అన్న చెప్పండి, నిజంగా కేసీఆర్ గారు అయితే కమిషన్ కూడా హాజరైన పరిస్థితి, అసలు ఏం జరగబోతుంది? నిజంగా లక్షల కోట్ల స్కామ్ జరిగిందంటే ఏం చెప్తారు? మీరు ఒక్కటే అర్థం చేసుకోవాలి. సరే, మీరు నన్ను ప్రశ్న అడిగినరు, నా జవాబు ప్రజలకు చెప్పవలసిందే. మీ ద్వారా ప్రజలకు కూడా తెలియజేస్తున్నారు. లెజెండ్ టీవీ ప్రేక్షకులు కూడా తెలియజేసేది ఏంటంటే, ఈరోజు నీతి నిజాయితీ నిబద్ధతకు మారు పేరు మా కేసీఆర్ గారు. త్యాగాల పునాది పైన స్థాపించింది మా కేసీఆర్ గారు, టీఆర్ఎస్ పార్టీ. 60 ఏళ్ల తెలంగాణ ప్రజల కళను నిజం చేసింది మా కేసీఆర్ గారు. తెలంగాణ జాతిపితగా పిలువబడే కేసీఆర్ను అవినీతి ఆరోపణలు చేస్తే, ఈరోజు బురద జల్లే కార్యక్రమం చేస్తే తెలంగాణ ప్రజలు ఎవరు కూడా నమ్మరు. ఈరోజు తెలంగాణ ప్రజలకు కాళేశ్వరం ద్వారా లక్షలాది ఎకరాలకు నీళ్లు అందియటం కాకుండా యావత్ తెలంగాణ ప్రజలకు ఎండాకాలం సైతం మరి తాగునీళ్ళు అందించినటువంటి గొప్ప ప్రాజెక్టు కాళేశ్వరం. ఇదే కాకుండా హైదరాబాద్లో పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ కూడా మరి ఇటు విద్యుత్తో పాటు మరి వాటికి ఇండస్ట్రీస్కి అవసరమైనటువంటి నీళ్ళు అందించినటువంటి ప్రాజెక్ట్ కాళేశ్వరం. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా అబ్బరబోయే విధంగా తక్కువ కాలంలో మరి ఎక్కువ సాగు అయ్యే విధంగా రైతాంగానికి అందించింది కాళేశ్వరం ప్రాజెక్ట్. ఈరోజు నేను గొప్ప ప్రాజెక్ట్ అని ఒక బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తనుగా నేను చెప్తలేను. ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి కేంద్ర మంత్రులు నితీష్ గడ్కరీ గారు కూడా చాలా సందర్భాలలో మరి చెప్పడం జరిగింది. ఈరోజు చాలా సందర్భాలలో కాంగ్రెస్ నాయకులు కూడా ఇక్కడికి వచ్చినప్పుడు కోమటిరెడ్డి లాంటి పెద్ద నాయకులు ఇప్పుడు మంత్రిగా ఉన్నారు. సరే, ఇప్పుడు మాట మారొచ్చు, లేక ఇంకేమైనా కుట్రలు చేసి ఈయన బీఆర్ఎస్ పైన బురద జల్లే కార్యక్రమం చేయొచ్చు, కానీ రికార్డ్స్ ఉన్నాయి. ఇదే కాకుండా పేపర్లలో కూడా మరి సుప్రీంకోర్టు కూడా బ్రహ్మాండమైనటువంటి క్లీన్ చిట్ ఇచ్చినటువంటి ప్రాజెక్టు మీద ఈరోజు కేసీఆర్ గారిని కావాలని బీఆర్ఎస్ పార్టీని అబాస్పాలు చేయాలని చేస్తున్నారు. ఇది ముమ్మాటికి మరి తెలంగాణ ప్రజలు నమ్మరు. తెలంగాణ ప్రజల్లో కేసీఆర్ అంటే ఒక దేవునితో సమానం. కాళేశ్వరం ప్రాజెక్టు మొదలుపెట్టే సమయంలో కూడా కాంగ్రెస్ పార్టీ కావచ్చు, సుప్రీంకోర్టు అన్నో అనుమతులు ఇచ్చిన వాళ్ళు కూడా స్వాగతించారు. ఇప్పుడు ఎందుకు వ్యతిరేకించాల్సి వస్తుందన్న కాంగ్రెస్ పార్టీ? అంటే ఈరోజు కేసీఆర్ కు మరొక్కసారి తెలంగాణ ప్రజల్లో ఆదరణ పెరుగుతుంది, అభిమానం పెరుగుతుంది. మరొక్కసారి తెలంగాణ ప్రజలు కేసీఆర్ గారిని మరి ముఖ్యమంత్రిగా చేయాలనే ఒక పట్టుదలతో ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ శ్రేణులందరూ కూడా రెట్టింపు ఉత్సాహంతో పార్టీ పటిష్టతో పనిచేస్తున్నారు. కాబట్టి మా మోరల్ డిస్టర్బ్ చేయాలని చెప్పి, మా ఆత్మశైర్యం దెబ్బతినాలని చెప్పి వీళ్ళు చేసే ప్రయత్నంగా తప్ప మరొకటి లేదు. కడిగిన ముత్యం లాగా మా కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఒక ఏటీఎం లాగా వాడుకుంది కలకుంట ప్రభుత్వం అని చెప్పేసి పదే పదే రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు. దీనికి సంబంధించి ఏం చెప్తారు? ఈ రోజు మరి అవినీతికి పాల్పడ్డది ఏ పార్టీయో తెలుసు, అవినీతికి పాల్పడి జైలుకు పోయింది ఎవరో తెలుసు. మరి అటువంటి వాళ్ళు అంటే పచ్చకామర్లు అయిన వాళ్ళకు లోకమంతా పచ్చగా అన్నట్టు మరి వారు చేసే అవినీతి అందరి మీద రుద్దాలని చూస్తున్నారు. మా ప్రభుత్వం కానీ, మా పార్టీ కానీ, మా నాయకుడు కానీ ఎక్కడ కూడా అవినీతికి మరి తావు లేకుండా బీఆర్ఎస్ బాస్ భయపడతా ఉన్నాడు అని చెప్పేసి కాంగ్రెస్ భయపడేది ఉంటే ఎందుకు వస్తుందంటే అనారోగ్యంతో ఉన్నప్పటికీ కూడా కమిషన్ మీద గౌరవంతో రావడం జరిగింది.